చెప్పు మరి బాగుందా లేదా చెప్పు మరి మాట్లాడాలి మరి మాట్లాడితే అది చూడు పెద్ద ఎలా మాట్లాడుతుందో అది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహబీ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ట్రావెల్ బ్లాగ్ ఉండబోతుంది సో మేమైతే మొన్న థర్స్డే నైట్ చెన్నైలో ట్రైన్ ఎక్కాము చెన్నై టు నిడదవోలు అనమాట ఫస్ట్ టైం ఆ వీడియోస్ చూస్తుంటే కనుక మా ఊరు వచ్చేసి రాజమండ్రి బావ వాళ్ళది వచ్చేసి నిడదవోలు సో మా అత్తయ్య వాళ్ళ ఊరు నిడదవోలు అనమాట అయితే మేము మళ్ళీ ఇప్పుడు రాజమండ్రి వెళ్తాము అక్కడ ఒక వెడ్డింగ్ ఉంది వెడ్డింగ్కి అటెండ్ అవ్వడానికి వచ్చామన్నమాట నార్మల్గా అయితే మేము చెన్నై ఎగ్మోర్ నుంచి ట్రైన్స్ బుక్ చేసుకుంటాము కానీ ఈసారి అండ్ లాస్ట్ టైం కూడా అప్పుడు అండ్ ఇప్పుడు కూడా మాకు ఎందుకో చెన్నై ఎగ్మోర్ నుంచి అసలు బుక్ అవ్వలేదు ట్రైన్స్ పెరంబూర్ నుంచి బుక్ అయ్యాయి సో మొన్నట్లాగే ఇప్పుడు కూడా మేము పెరంబూర్ వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది అండ్ రాత్రి ట్రైన్ అయితే అస్సలు ఘోరం అనమాట రిజర్వేషన్ చేయించుకున్నా కూడా మా సీట్లో పడుకొని లేవండి అని అంటే ముందు మీ టికెట్స్ చూపించండి అని మమ్మల్ని తిరిగి అడగడం ఇదంతా చాలా డ్రామా అయింది మాకు అవైలబిలిటీ లేక స్లీపర్కి బుక్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకా స్లీపర్లో అయితే అసలు ఘోరంగా ఉన్నారనమాట సో ఇంకా అందుకే అక్కడి నుంచి అసలు వీడియో ఏం షూట్ చేయలేదు నేను ఇంకా డైరెక్ట్గా అందుకే వీడియో నిడదవోలు నుంచి స్టార్ట్ అవుతుంది చెన్నైలో నైట్ 8 o'clock 8:30 అనుకుంటా మేము పెరంబూర్లో ట్రైన్ ఎక్కాము మార్నింగ్ 8 కల్లా నిడదవోలు రీచ్ అయ్యాము సో ఇంకా స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి అయితే ఆటో ఎక్కాము నిజంగా గోదావరి మర్యాదలు అంటే అసలు మనకు స్టార్టింగ్కి ఎవరు రారనిపిస్తుంది ఆటో ఎక్కగానే అతను మా లగేజ్ అది చూసి మీరు పెట్టుకున్నారా బాబు లేకపోతే నేను వచ్చి సర్దనా పర్వాలేదా బాగానే ఉందా సరిగ్గా కూర్చున్నారా అది ఇది అని అడుగుతున్నారు అనమాట అయితే ఊర్లు తిరిగినా ఎప్పుడు కూడా నేను ఇంతలాగా ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు ఇలా ఎవరైనా అడగడం అదిని ఇదంతా కూడా మన గోదావరి వల్లే అవుతుంది సో ఇదంతా కూడా సంత అనమాట సాటర్డే అయితే ఇంకా బాగుంటాయి ఎక్కువ షాప్స్ అవిని అది కూడా మార్నింగే కాబట్టి అప్పుడప్పుడే ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము మా కోసం అయితే అక్కడ మా మావయ్య అదిగోండి వెయిట్ చేస్తున్నారు మేము వచ్చామో లేదని అప్పటికే కాల్ చేశారనమాట ఒక 2-3 times సో ఇంక ఇంటికి రాగానే నార్మల్గా అయితే మేము కింద ఉంటాము కింద రూమ్లో మా వస్తువులన్నీ ఉంటాయి కానీ ఈసారి ఇంకా పైకి వెళ్ళిపోయాము అలాగా ఎవరూ లేరు ప్రెసిడెంట్ మిగతా బావ వాళ్ళు ఎవరు కూడా లేరు మేమే ఉన్నాం కాబట్టి సో ఇంకా పైన ఉందాంలే అని పైకి వెళ్ళిపోయాము మా మామిడి చెట్టు చూడండి ఇప్పుడిప్పుడే కొంచెం పూత వస్తుందన్నమాట ఇంకా సమ్మర్ టైంకి రెడీ అవుతుంది ఇటంతా ట్రైన్లో చాలా గలీజ్గా అనిపించింది ఇంకా రాగానే మేమైతే ఫ్రెష్ అయిపోయాము మేము వచ్చేసరికి ఇంక మా అత్తయ్య అయితే గారెల పిండి తెప్పించి గారెలు కూడా వేసి రెడీగా ఉంచారు మా కోసము మంచిగా గారెలు అయితే తినేసాము క్రిస్పీగా భలే ఉన్నాయి ఇంకా కొబ్బరి చట్నీ కాంబినేషన్ అనమాట ఎంతైనా మన ఇంటి ఫుడ్డే కదా బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము ఎక్కడికి అంటే ఇప్పుడు సాయంత్రం ఇంకా పెళ్ళి ఉంది కదా ఇప్పుడు మేము అసలు వచ్చిందే ఒక వెడ్డింగ్కి అటెండ్ అవ్వడానికి మా రిలేటివ్స్ది పెళ్లి కొడుకు నాకు కజిన్ అవుతాడు సో ఇంకెలాగా వెళ్ళినప్పుడు చేతులతో ఏం వెళ్తామని ఏదైనా సింపుల్గా ఒక చిన్న గిఫ్ట్ తీసుకుందామని అనుకుంటున్నాను సో అందుకే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోగానే గిఫ్ట్ కోసం అని చెప్పేసి బయటకు వచ్చాము సో ఏరియా అంతా రాజమండ్రిలో మెయిన్ రోడ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట అంటే అంత బిజీగా ఉండదు కానీ ఎక్కువ షాప్స్ క్లోతింగ్స్ కానీ చెప్పులు ఇలాంటి షాప్స్ అన్నీ ఇక్కడ ఎక్కువ ఉంటాయి నిడదవోల్లో మళ్ళీ మార్నింగే కాబట్టి షాప్స్ అన్నీ కూడా అప్పుడప్పుడే ఓపెన్ చేస్తున్నారు ఎక్కువగా మేము రాధా మాధవ్ అండ్ ఇంకొకటి వెంకటేశ్వర అనుకుంటా ఈ 2 షాప్స్లోనే ఎక్కువ ఏదైనా కావాలంటే కొనుక్కుంటాం ఇలాంటి గిఫ్ట్ ఐటమ్స్ లాంటివి ఇప్పుడు కూడా మేము వెంకటేశ్వరకు అనుకుంటా వెళ్ళాము మేము వెళ్ళిన రోజు అయితే గిఫ్ట్ ఐటమ్స్ నాకు కొంచెం తక్కువగానే ఉన్నాయని అనిపించింది ఎక్కువగా దేవుడు ఫ్రేమ్స్ హాట్ బాక్సెస్ ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి ఇంకెక్కువ టైం కూడా లేదు మళ్ళీ రాజమండ్రి కూడా వెళ్ళాలి కాబట్టి ఉన్న దాంట్లోనే ఒక మంచిది సెలెక్ట్ చేసి అక్కడే ప్యాక్ చేయించేసాము అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నా మ్యారేజ్కి నా బెస్ట్ ఫ్రెండ్ వాచ్ గిఫ్ట్ ఇచ్చాడు సో అది అప్పటి నుంచి ప్రీషియస్గా దాచుకుంటున్నాను బ్యాటరీ అయిపోయినప్పుడు అలా వేయించుకొని మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉంటాను సో అదైతే ఇప్పుడు బ్యాటరీ అయిపోయింది అందుకే బ్యాటరీ వేయించుకోవడానికి వచ్చాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేము తీసుకొచ్చిందేమో ట్రావెల్ సూట్ కేస్ అనమాట అదేమో స్కూటీలో పట్టదు కదా సో అందుకని మళ్ళీ ఇంకో బ్యాగ్లో అన్నీ సర్దుకొని మళ్ళీ ఇంకో కొత్త లగేజ్ రెడీ చేసుకొని స్టార్ట్ అయ్యేలోపు వర్షం అయితే స్టార్ట్ అయ్యింది సరే చిన్నగానే పడుతుంది కదా మేబీ ఇలా పడి ఆగిపోతుందేమో అని మేమైతే బయలుదేరాము కానీ అది స్లోగా పెద్దదైంది ఇక్కడ మా బావ చూడండి అసలు ఎంత మంచోడో నేను తడిచిపోయినా పర్లేదు తన హెయిర్ మాత్రం తన హెడ్ బాత్ చేశాడంట హెయిర్ బాగుందని చెప్పి ఆ హెయిర్ తడవకుండా ఫుల్గా రెయిన్ కోట్ అది వేసుకున్నాడు కానీ లాస్ట్కి తన ఫేస్ కూడా ఫుల్గా తడిచిపోయింది ఎందుకంటే వర్షం చిన్నగానే పడుతున్నా కూడా మేము డ్రైవింగ్లో ఉండడము అండ్ ఆ గాలి ఫోర్స్కి ఎక్కువగా ఫేస్ మీద పడిపోయింది అనమాట వర్షం అంతా అందుకని ఇంకా అలా మధ్యలో ఒక 3-4 సార్లు ఆగుతూ ఫైనల్గా రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాము ఆ తర్వాత నిన్న ఫోన్లో రికార్డ్ చేశాను కానీ ఎందుకో రికార్డ్ అవ్వలేదు మేము డైరెక్ట్గా పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోలేదు మళ్ళీ ఒకసారి రెడీ అవుదామని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆగి అక్కడ రెడీ అయ్యి ఇప్పుడు పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇందుకే పెళ్ళి ఎవరిది అంటే మా మమ్మీకి 2 సిబ్లింగ్స్ ఉన్నారు ఒక అక్క ఒక అన్నయ్య ఉన్నారు సో ఆ అన్నయ్య వాళ్ళ అబ్బాయి పెళ్ళి అనమాట ఇప్పుడు ఇంకా వాళ్ళ ఇంటికే వెళ్తున్నాము
పెళ్ళి అయితే వాళ్ళ ఇంటి దగ్గర కాదు, వేరే ఫంక్షన్ హాల్లో పెళ్ళి. కానీ ఇంటి దగ్గర పొద్దున్నే రాట వేయడం, పెళ్లి కొడుకుని చేయడం ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ మార్నింగ్ అయిపోయాయి. అదిగోండి మా మమ్మీ అక్కడే ఉంది. ఇంకా స్టార్టింగ్లోనే మా అన్నయ్యలు ఇద్దరు, తిను మా చిన్నన్నయ్య, పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి, ఇదిగోండి ఇది మా అన్నయ్య. మీ అందరికి తెలిసే ఉంటుంది నా ముందు వీడియోస్ చూసుంటే. సో పొద్దున్నే పెళ్లి కొడుకుని చేయడం అది కూడా అయిపోయింది. ఈ డెకరేషన్ అది అప్పుడు చేశారంట. మార్నింగ్ అందరూ కూడా ఫొటోస్ అవి మంచిగా దిగారంటే మేము కూడా ఇక్కడ నుంచి ఫొటోస్ దిగాము. ఈవిడెవరో నాకు అసలు తెలీదు. ఎవరో తెలియదు మాకు. సో ఇందాక క్లిప్లో కనిపించిన ముగ్గురు లేడీస్, అందులో ఒకరు మా మమ్మీ ఇందాక చూపించాను కదా, అండ్ ఇంకొకరు వచ్చేసి మా అత్త, పెళ్ళికొడుకు వాళ్ళమ్మ, అండ్ పక్కన ఆరెంజ్ శారీ వచ్చేసి మా పిన్ని. సో ఇంకా అలా సరదాగా మాట్లాడుకుంటాము ఎప్పుడు కూడా. అందుకే నువ్వెవరో నాకు తెలియదు, నాకు పరిచయం లేదని అంటున్నాను. ఇప్పుడు ఇంకా పెళ్లి ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది. ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి కదా. సో ఇక్కడ మా మమ్మీ ఆ సిల్క్ శారీ తీసి పక్కన పడేసి నారాయణపేట శారీ కట్టేసింది. అసలు ఎప్పుడు కొన్నదో ఎప్పుడు కట్టుకుంటానని చెప్పి ఇప్పుడు కట్టుకుంది. ఇంటి దగ్గర నుంచి బయట ఒక గుడి ఉంటుంది, ఆ గుడి వరకు కూడా అందరూ నడుచుకొని వెళ్ళాము సరదాగా. ఇంకా అక్కడి నుంచి అందరూ కూడా ఎవరి వెహికల్ మీద వాళ్ళు ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోతున్నారు. మా అన్నయ్య వచ్చేసి వాళ్ళందరూ ఒకలా వెళ్తుంటే మనం వేరే రూట్లో వెళ్ళిపోదాము, గోదావరిగట్టు మీద నుంచి వెళ్ళిపోదాము, ఈజీగా ఉంటుంది షార్ట్ కట్ అని చెప్పి అటువైపు నుంచి తీసుకెళ్ళాడు. పెళ్లి కార్లన్నీ ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతే మేము ఇంకో డైరెక్షన్లో వెళ్ళాము. అలా గోదావరిగట్టు దగ్గర నుంచి వచ్చాము. అండ్ వచ్చిన తర్వాత ఊరికే ఉంటామా, ఇక్కడే ఆగి కాసేపు కూర్చొని ఫొటోస్ అవి దిగి అప్పుడు మళ్ళీ వెళ్ళాము. ఈ షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్లో నేను ఒకటి గమనించాను, అదొకటి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము, అది జాబ్ అవ్వనివ్వండి, ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్, ఈ యూట్యూబ్ వీడియో ఒకటి బయటకు రావడానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. లైక్ ఎడిటింగ్ కానీ, షూటింగ్ కానీ, డబ్బింగ్ కానీ, థంబ్నెయిల్ డిజైనింగ్ కానీ, ఇలా క్రియేటివ్ వర్క్ చాలా ఉంటుంది. నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నానంటే, సో ఏ పనైనా మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరైనా కూడా తక్కువ చేసి మాట్లాడినా, నీకు అక్కడ ఇన్సల్టింగ్గా అనిపించినా, నీ మీద కానీ నువ్వు చేస్తున్న పని మీద కానీ ఏదైనా ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నారని అనిపించినప్పుడు వెంటనే మీ గురించి మీరు స్టాండ్ తీసుకోండి. లేదు ఇది తప్పు, నువ్వు అన్న మాట నాకు నచ్చలేదు, ఇది తప్పు అని చెప్పగలగాలి, చెప్పాలి కూడా. ఎదుటి వాళ్ళు మనకన్నా రిలేషన్లో ఎంత పెద్దవాళ్ళైనా, అరే మన ముందు ఎదిగిన పిల్లలు కదా వీళ్ళని ఇలా అనకూడదు అని వాళ్ళకి లేనప్పుడు మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? మన గురించి మనమే మాట్లాడుకోవాలి, ఎవరో వచ్చి మాట్లాడరు, మన గురించి మనమే గట్టిగా స్టాండ్ తీసుకోవాలి. అలా అని ఏదో పెద్ద పెద్ద మాటలేం అనేయాల్సిన అవసరం లేదు. నీట్ అండ్ క్లీన్గా ఇది నాకు నచ్చలేదు, తప్పు అని చెప్తే సరిపోతుంది. సో ఈ చిన్న విషయం నాకు చెప్పాలనిపించింది, నా ఫ్రెండ్స్కి ఎలా చెప్తానో అలా మీకు చెప్పాలనిపించింది. నీకే చెప్తున్నాను, నువ్వు తక్కువ కాదు, నువ్వు చేసే పని తక్కువ కాదు. ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తగ్గించుకోకు, ఎవరైనా నిన్ను తగ్గిస్తున్నా కూడా ఊరుకోకు. ఓకే, సో అది పక్కన పెడితే తినొచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ మనవరాలు, మా అక్క వాళ్ళ అమ్మాయి. యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి నా వీడియోస్ అన్నీ చూస్తుందంట. నన్ను వీడియోలో చూపించు కానీ నా వెనకాలే తిరిగిందనమాట చాలాసేపు. పాపం తను ఎంత ఇన్నోసెంట్ అంటే, వీడియో ఇప్పుడు రికార్డ్ చేయగానే వెంటనే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తానేమో అనుకుని, ఇప్పుడు వీడియో తీసావు కదా ఎప్పుడు పెడతావు అని అడిగింది చాలాసార్లు. సో ఇక్కడ వచ్చేసి ఎదిరింపులు జరుగుతున్నాయి. పెళ్ళికూతురు వాళ్ళు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఒకరికొకరు బొట్లు పెట్టుకున్న తర్వాత సైలెంట్గా వెనకాల నుంచి పౌడర్స్ కానీ కలర్స్ కానీ ఇలాంటివి తీసుకుని ఒకరికొకరు రాసుకుంటారనమాట. మీ మ్యారేజెస్లో కూడా ఇలాంటి సాంప్రదాయాలు ఏదైనా ఉన్నాయా ఉంటే కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మా వాళ్ళందరూ వాళ్ళకి పౌడర్ రాసేసారు, ఇప్పుడు వాళ్ళు అటాక్ చేస్తారనమాట. ఇప్పుడు వీళ్ళందరూ కూడా పారిపోతున్నారు. మంచిగా మా వాళ్ళందరూ ఎస్కేప్ అయిపోయారు. సో అలా మొత్తానికి చాలా సరదాగా ఎదిరింపులు అయితే పూర్తయిపోయాయి. ఇంకా తర్వాత పైన హాల్లోకి వెళ్ళిపోయాము. ఈ హాల్లో ఇంతకు ముందే మా ఫ్రెండ్ పెళ్ళి జరిగింది. సో అందుకే నాకు పెద్ద కొత్తగా అనిపించలేదు, అరే మొన్నే వచ్చాం కదా ఈ హాల్కి అని అనిపించింది నాకు. డెకరేషన్ మాత్రం బాగుంది, బాగా చేశారు. ఇంకా పెళ్ళి అనగానే పిల్లలు ఫస్ట్ వాళ్ళ హడావిడే సరిపోతుంది కదా, వాళ్ళైతే మంచిగా ఆడుకుంటున్నారు. ఈ బుడ్డిఫలో వచ్చేసి తోడు పెళ్ళి కొడుకంట, వీడినే మార్నింగ్ తోడు పెళ్ళి కొడుకు చేశారంట. మేము ఆ టైంకి రీచ్ అవ్వలేకపోయాం కాబట్టి నేను చూడలేదు. వీడొచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ మనవడు, పెద్దన్నయ్య కొడుకు. ఎదిరింపుల్లో పరిగెట్టి వీళ్ళు అందరూ అలసిపోయారు. సో ఇంక అందరూ మంచిగా రిలాక్స్ అవ్వడానికి స్నాక్స్ వచ్చాయి, స్నాక్స్ ఇంకా రిఫ్రెష్మెంట్స్ వచ్చాయి. సో ఇక్కడైతే ముందు మా బావ ఇంకా మమ్మీ ముందు తినేస్తున్నారనమాట, నాకు కూడా పెట్టకుండా. తర్వాత ఇంకా నేను బావ మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము రిసెప్షన్కి రెడీ అయ్యి వద్దామని. ఇలా రాగానే ఏదైతే ఎప్పుడో ఎస్కేప్ అవుదామని చూస్తానో ఆ జాబ్ ఇచ్చారనమాట, చదివింపులు రాయమని చెప్పి బుక్ పెన్ను చేతికి కూర్చోబెట్టారు. కరెక్ట్గా అదే టైంలో మా అత్తయ్య మామయ్య కూడా వచ్చారు, పెళ్ళికి వాళ్ళు కూడా వచ్చారు. కానీ వాళ్ళతో అసలు ఫోటో దిగడానికి కూడా లేదు, ఇక్కడ బిజీ అయిపోయాను నేను.
ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఇలా రిలేటివ్స్ పెళ్ళిళ్ళకి అటెండ్ అయినప్పుడు మా కజిన్స్ అందరం ఇలా కలిసినా హాయ్ బాయ్ చెప్పుకుంటాము, ఏదో జస్ట్ ఎలా ఉన్నావు ఏంటి అని మాట్లాడుకుంటాం అంతే. కానీ ఈసారి మాత్రం కొంచెం బాగా అనిపించింది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ అన్నీ చూస్తున్నామని చెప్పి వాళ్ళందరూ ఇప్పుడు కూడా జస్ట్ నార్మల్ కాన్వర్జేషనే, అలాంటిది ఇప్పుడు కాన్వర్జేషన్ పెరిగి ఇంకా ఎక్కువ మాట్లాడుకోవడం, వీడియోస్ బాగా చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు ఏంటి అని వాళ్ళు అడగడం, నేను చెప్పడం, ఇలా కాన్వర్జేషన్ పెరిగింది, పరిచయం పెరిగింది. చాలా సరదాగా కాసేపు టైం స్పెండ్ చేసుకున్నాము. ఇంకా వాళ్ళు కూడా చాలా సరదాగా ఉన్నారు, ఇంకా క్యూరియస్గా ఉన్నారు. వీడియో తీయాక మమ్మల్ని కూడా పెట్టు వీడియోలో, మేము చూస్తామని చెప్పి. సో అలా ఎవరైతే చాలా క్యూరియస్గా ఉన్నారో, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ షూట్ చేశాను, ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎవరైతే అంత కంఫర్టబుల్గా లేరు, వద్దు అన్నారో వాళ్ళనైతే ఇక వీడియోలో పెట్టలేదు. సో ఇంకా మేమందరం కలిసి కూర్చొని భోంచేస్తున్నాము. కెమెరా చూడని భలే ఫిట్ చేశాను కదా అంటే మా అన్నయ్య కావాలని వచ్చి కెమెరా ముందు ఆ బాటిల్ అడ్డు పెడుతున్నాడు. సో అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా, మా అన్నయ్యలందరూ మమ్మల్ని వీడియో తీయి, మేము కూడా నీ వీడియోలో కనిపించాలని నన్ను అడిగి మరి తీయించుకున్నారు. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఈయన మా పెద్దన్నయ్య, ఈయన మా ఆయన, ఈయన మా చిన్నన్నయ్య. అన్య నువ్వు అప్పుడు ఇచ్చావు కదా పోజవ్వా. సో ఇంకా అలా అందరం భోజనం చేసిన తర్వాత మేము పెళ్ళికొడుకు పెళ్ళికూతురు దగ్గరికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చి ఫోటో దిగాము. అప్పటి వరకు అసలు కుదరలేదు, ఎందుకంటే ఆ బుక్ రాయడం దగ్గరే ఉండిపోయాను కాబట్టి. ఆ తర్వాత భోజనం చేయడానికి వెళ్ళాము, ఇంకా అలా అయిపోయింది కాబట్టి. సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత రిలాక్సింగ్గా కూర్చొని ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ తింటున్నాను. ఐస్ క్రీమ్ నేను తినలేదు భోజనం చేసిన తర్వాత అని చెప్పి మా అన్నయ్య నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. సో ఇంకా రిలాక్సింగ్గా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నాను. రిసెప్షన్ హడావిడంతా అయ్యేసరికి 10:30 అయింది, కానీ పెళ్ళి మాత్రం 3:30కి చాలా టైం ఉంది. ఈ లోపు మేము రీల్స్ షూట్ చేసుకోవడం, అందరం సరదాగా మాట్లాడుకోవడం అలా జరిగింది. ఇది వచ్చేసి మ్యాడ్ మూవీలో ఏసీ డైలాగ్ ఉంటుంది కదా, ఆ సీన్. డైలాగ్ పెట్టకూడదు, పెడితే నాకు ఇక్కడ కాపీరైట్ వస్తుంది, అందుకని నేను పెట్టలేదు. ఇదే డైలాగ్లో నేను కూడా పార్టిసిపేట్ చేసి రీల్ అప్లోడ్ చేశాను, ఇంకా నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అది ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా మంచిగా రీచ్ అయింది ఆ వీడియో అయితే. ఇంకా తినొచ్చేసి మా నాగత్త చాటర్ బాక్స్ అనమాట, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. ఇంకా ఆవిడున్న చోట గలగలగలగల అని సౌండ్ వస్తూ ఉంటుంది. సో తను కూడా నన్ను అడిగి వీడియో తీయించుకుంది, కానీ కెమెరా ఆన్ చేసి మాట్లాడమంటే మాత్రం ఏం మాట్లాడలేదు. ఇంకా మా పెద్దమ్మ ఏదో ఒకటి మాట్లాడి కవర్ చేసింది, అది మీరు వీడియో స్టార్టింగ్లో చూసే ఉంటారు. సో ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ స్లోగా 2:30 అలా అయిపోయింది. ఇంకా ముహూర్తం టైం అలాగా దగ్గర పడుతుందని నేనైతే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని శారీ కట్టుకుని వచ్చాను. సో ఇక్కడ హాయ్ చెప్తున్న అమ్మాయి వచ్చేసి మా అక్క వాళ్ళ పెద్ద అమ్మాయి. వీడియో స్టార్టింగ్లో ఒక అమ్మాయిని చూసారు కదా, తను చిన్న అమ్మాయి, తిను పెద్ద అమ్మాయి. తిను కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వీడియోలో కనిపించడానికి. నేను ఎప్పుడు షూట్ చేస్తానో అని చూస్తుంది, అదే చెప్తున్నాను అనమాట మా బావకి. అండ్ వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు, మా అమ్మ, మా పెద్దమ్మ అండ్ తిను మా అక్క. ఇప్పుడు హాయ్ చెప్పింది వీళ్ళమ్మాయి అనమాట. సో అది సో అలా మొత్తానికి మేము వచ్చిన పని అయితే అయిపోయింది. మా కజిన్ పెళ్ళి అయిపోయింది, ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ముహూర్తం 3:30కి, కానీ తర్వాత ఇంకా అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో అలా 4:30కి మేము ఇంటికి వెళ్ళి ఫుల్గా పడుకున్నాం. సో అంతే అనమాట ఈ వీడియోకి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మార్నింగ్ 9:30 వరకు అసలు లేవలేదు. అండ్ ఆ తర్వాత కంటిన్యూషన్ బ్లాగ్ కూడా ఉంది, అది నేను రేపు పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై.